అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి వాలంటీర్లు విధుల్లోకి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వాలంటీర్ల అప్డేట్ అండి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి వాలంటీర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏమిటంటే క్యాబినెట్ క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా అని. సో చాలామంది కూడా క్యాబినెట్ భేటీలో వాలంటీర్లు విధుల్లోకి జాయిన్ అవుతారు అని అయితే స్పందన అయితే రావడం జరిగిందనమాట. సో దీనిపై ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పథకాలను గత వైసీపీ ప్రభుత్వం పథకాలను వాలంటీర్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించే ప్రజలకైతే ప్రజల మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిగా అయితే పనిచేసిందనమాట. ఈ వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు చాలా విధంగా అయితే వచ్చాయి. అయితే కొత్తగా వచ్చే వాదన ఏమిటంటే ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏం చేయాలి? వాలంటీర్లను కొనసాగించాలా వద్దా? అనే అంశాలపై అయితే క్యాబినెట్ సమావేశంలో అయితే సుదీర్ఘ చర్చ జరిగిందండి. సో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగింపుపై లేదా మార్పు పైన క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిసింది. సో, ఈ సందర్భంగా వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించారండి. కొత్త ప్రభుత్వము వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను వివిధ శాఖల్లో కలిపే చర్యలు తీసుకుంటామని అయితే మంత్రి పార్థసారథి అయితే తెలియజేశారు. అయితే ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లను మాత్రం ఎవరైతే ఉన్నారో వారిని ప్రస్తుతం వారిని కాకుండా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి 1,07,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. వారికి మట్టుకు ఈ అవకాశాన్ని కల్పిస్తారట. 2023లో వారి పదవి కాలం ముగిసినప్పటికీ అప్పటి వయసు ప్రభుత్వం తిరిగి రెన్యువల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయేది. కానీ ఆహ్, వాలంటీర్లను రెన్యువల్ చేయలేదనమాట. ఆ ప్రభుత్వము. అలా చేయకపోవడం వల్ల చాలామంది నిరాశకు గురయ్యారు. కొంతమంది రాజీనామా చేశారని, అలాగే ప్రభుత్వంతో పని చేయాలని కొంతమంది రాజీనామా చేశారని వివరాలైతే అందాయి. అయితే వాళ్ళిప్పుడు జాయిన్ అవుతున్నారు కదా! ఎంత సాలరీ ఇస్తారు అన్న విషయానికొచ్చినట్లయితే దాని గురించి సచివాలయంలో ఏ విధంగా కల్పిస్తారు? వీటిని ఎలా మెర్జ్ చేయబోతున్నారు అనే విధి విధానాలు త్వరలోనే అప్పగిస్తారనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే విధంగానే చూస్తున్నారు. వివిధ శాఖలతో కలిపి పనిచేసే విధంగా చర్యలైతే తీసుకుంటారని మంత్రి పార్థసారథి తెలియజేశారు.